దేవుడు ఇచ్చిన ఫస్ట్ కమిషన్. భూమిని నింపి దాన్ని పరిపాలించు అని దేవుడు ఆదాము హవ్వలకు చెప్పిన మొదటి పని. ఆదాము హవ్వలను ఏదైనా వనం నుంచి బహిష్కరించినందున వారు ఏదైనాకు పరిమితమయ్యారని కాదు, భూమిని పరిపాలించమని చెప్పాడు. మనం ఆగి ఆలోచిద్దాము. దేవుడు అన్వేషించడానికి ఆదాము హవ్వలను ఆహ్వానించాడు. ఏదైనా వెలుపల ఉన్న ప్రతిదీ నిర్దేశించిన భూభాగం. అంటే 24,000 మైళ్ళు ప్రయాణం చేయగలరు. ఒకే ప్రకృతి దృశ్యాన్ని 2 సార్లు చూడలేరు. అన్వేషించడానికి 19,70,00,000 చదరపు మైళ్ళ వర్జిన్ భూభాగం ఉంది. దేవుని మహిమపరచడానికి ఒక మార్గం ఏంటంటే ఆయన సృష్టించిన ప్రతిదీ అన్వేషించడం, అవగాహన చేసుకోవడం. ఒక ఆయన ఇట్లా అన్నాడు, నక్షత్రాలను రూపొందించే ఖగోళ శాస్త్రజ్ఞుడు, మానవ జన్యువును మ్యాప్ చేసే జన్యు శాస్త్రవేత్త, అవరోధనను అన్వేషించే సముద్ర శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, పరమాణు నిర్మాణాలను రూపొందించే రసాయన శాస్త్రవేత్త, అలాగే దేవుని అధ్యయనం చేసే వేదాంతవేత్తలంతా అన్వేషకులు. వారు ఆదికాండం మొదటి కమిషన్ నెరవేరుస్తున్నారు. ఆయన తెలుసుకోవడం, ఆయన్ని ఆరాధించడంలో భాగం. అబ్రహం క్యూపర్ అన్నాడు, ఈ సృష్టి మొత్తంలో ఒక చదరపు అంగుళం కూడా యేసుక్రీస్తుకు తెలియకుండా లేదు. ప్రతిదీ యేసుక్రీస్తుకు చెందుతుంది.